కాని అబ్బాయిల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. 3-10 వయసు దాటినా అమ్మాయిలు దొరకడం లేదు. దీంతో చేసేదేం లేక రెండో పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారినే టార్గెట్ చేసుకుని విజయవాడలోని కొన్ని మ్యారేజ్ బ్యూరోలు పెళ్లి కాని యువకులను మోసం చేస్తున్నారు. పెళ్లి చేస్తామని చెప్పి ఆభరణాలను, నగదును లాగేసుకుంటున్నారు. ఈ గ్యాంగ్ చేస్తున్న ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పిఎన్బిఎస్ కేంద్రంగా మొత్తం 3 ఘటనలు జరిగితే వాటిలో ఒకటి మాత్రమే పోలీసుల వరకు వెళ్ళింది. పెళ్లై భర్తకు దూరంగా ఉంటున్న మహిళల వివరాలు సేకరించి పెళ్లి కాని యువకుల జీవితాల్లోకి పంపుతున్నారు. తద్వారా ఈ గ్యాంగ్ ఆర్థికంగా లాభపడుతోంది. పెళ్లి చూపులు పూర్తి కాగానే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తున్నారు. దుర్గమ్మ ఆలయంలో కానీ ఇతర ఆలయాల్లో కానీ తూతూ మంత్రపు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అవివాహిత యువకులను టార్గెట్ చేసుకుని మోసాలు చేస్తున్న ముఠా నెట్వర్క్ అంతర్రాష్ట్రాలతో అనుసంధానమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ముఠా లింకులు కర్ణాటక నుంచి బెజవాడ వరకు ఉన్నాయి. 2-3 వ్యక్తులు మాత్రం ఈ ముఠాను నడుపుతున్నట్లు తెలుస్తోంది. పెళ్లై పిల్లలుండి భర్త నుంచి విడిపోయిన మహిళలను ఎంపిక చేసుకోవడానికి వీరు ప్రత్యేకంగా మహిళలను నియమించుకుంటున్నారు. ఇలా భర్తలకు దూరంగా ఉంటున్న మహిళల వివరాలను తమ వద్ద భద్రపరుచుకుంటున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆమని విషయంలో ఇదే జరిగింది. ఆమనిని రాయచూరుకు చెందిన ప్రసాద్ జీవితంలోకి పంపడానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి కథ నడిచింది. పిల్లలున్న తల్లిని పెళ్లి కుమార్తెలా ముస్తాబు చేసి చూపించి అవతలి వ్యక్తుల నుంచి ఈ గ్యాంగ్ లక్షలాది రూపాయలను లాగేసింది. అందులో పెళ్లి కుమార్తె వాటాగా 35,000 ఇస్తున్నారు. ఆ మిగిలిన మొత్తాన్ని గ్యాంగ్లోని సభ్యులు పంచుకుంటున్నారు. అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉందని చెప్పి వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని విజయవాడకు రప్పిస్తున్నారు. గ్యాంగ్లో ఉన్న మహిళా సభ్యుల ఇళ్లల్లో లేదా వారికి పరిచయం ఉన్న వారి ఇళ్లల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆమని కేసు విషయంలో వెలుగులోకి వస్తున్న విషయాలను తెలుసుకొని పోలీసులు అవాక్కవుతున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న మురార్జీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మురార్జీకి సంఖ్యలు వేస్తే పెళ్లిళ్ల పేరుతో ఎన్ని మోసాలు చేశాడన్న సమాచారం బయటకు వస్తుందని భావిస్తున్నారు. రాయలసీమ యువకులను కూడా ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. బాంబే కాలనీకి చెందిన 2 మహిళలతో పాటు కొండపల్లికి చెందిన 2 మహిళలు కూడా ఓ ముఠాగా ఏర్పడి దొంగ పెళ్లిళ్లు చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాయలసీమకు చెందిన యువకులను టార్గెట్ చేసుకొని ఈ మహిళలు దొంగ పెళ్లిళ్లు చేయించి లక్షల రూపాయలు వసూలు చేసి పరారవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మోసపోయిన యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. విషయం బయటపడితే పరువు పోతుందని భావిస్తున్నారు.